ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ఎనీవన్ హూ లవ్స్ మీ విల్ ఒబే మై టీచింగ్. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, విశ్వమంతటా నిండినటువంటి దేవుడు నీ హృదయములో నివసించాలని అనుకుంటున్నాడు. ఈ శ్రమల కాలం నీ హృదయాన్ని దేవునికి ఇల్లుగా మార్చే సమయం ఇది. తరచుగా మన ప్రార్థనలో ప్రభా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాం. కానీ నిజంగా ప్రేమించడం అంటే ఏంటి? కేవలం పాటలు పాడడమా, లేక ఆదివారం మందిరానికి వెళ్ళటమా? ఈ ఉదయకాల సమయం దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా ఈ ఆత్మీయ ధ్యానం నీ జీవితంలో ఒక క్రొత్త వెలుగును నింపబోతుంది. ఈ ఉదయకాలపు వచనములో 3 గంభీరమైన సత్యాలను మనము విశ్లేషణ చేద్దాం. ప్రేమకు రుజువు విధేయత. ఇది దేవుని పట్ల మనకున్న ప్రేమకు ఒక కొలబద్ద. ఆయన మాటను గైకొనకుండా ఆయనను ప్రేమిస్తున్నాము అని చెప్పటం అబద్ధం. ఎవరైతే క్రీస్తు మాటను పాటిస్తారో వారిని తండ్రి అయిన దేవుడు ప్రత్యేకంగా ప్రేమిస్తాడు. ఇది సాధారణ ప్రేమ కాదు సుమా, ఇది ఒక ఆత్మీయమైన అనుబంధం. ఇక్కడ నివాసము అన్న మాట కూడా వాడబడింది. అంటే అతిథిలా వచ్చి వెళ్ళటం కాదు, శాశ్వతంగా అక్కడే ఉండిపోవటం. సృష్టికర్త నీ లోపల ఉంటే నీకు భయం ఎందుకు? నీకు కొరత ఏమిటి? ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మన ఆత్మ పరిశీలన చేసుకునే సమయం ఇది. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తూ దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా ఒక ఆలోచన చేద్దాం. ఈరోజు నీ హృదయం ఎవరితో నిండి ఉందో? లోకపు పగలు, అసూయలు, అపవిత్ర ఆలోచనలతో నిండిపోయిన ఉంటే పరిశుద్ధ దేవుడు ఎలా నివసించగలడు అక్కడ? మనము దేవుని కోసం కేటాయించాల్సిన ఆత్మీయ సమయాన్ని లోకపు ఆకర్షణలకు ఇచ్చేస్తూ మన ఆత్మను అలక్ష్యం చేస్తున్నామేమో. ఇలాంటి ఆత్మీయమైన క్రమము మన జీవితాల్లో లేకపోవటం దేవుని ప్రసన్నతను మనకు దూరం చేస్తుంది. ఈ శ్రమల దినాలలో ఒకసారి ఆగి ఆలోచన చెయ్యి. నిజంగా నువ్వు ఆయన మాటను గైకుంటున్నావా? లేక నీ స్వంత ఇష్టాల వెనక నువ్వు వెళ్ళిపోతున్నావా? పశ్చాత్తాపం అంటే నీ తప్పులను కడిగేసుకొని దేవునికి నీ హృదయములో ఒక సింహాసనం వేయటం. ఒక రాజ్యానికి ఉండే రాజు ఒక సామాన్యుడి ఇంటికి వస్తే ఆ ఇల్లు ఎంత ధన్యమవుతుందో కదా. మరి రాజులకు రాజు నీ హృదయం లోపలికి వస్తే నీ జీవితం మరింత ఆశీర్వదింపబడుతుందో ఆలోచన చేయి. ఈ 40 దినాలు నీవు నీ పాత అలవాట్లను విడిచిపెట్టి ఆయన వాక్యానికి లోబడటం నేర్చుకోవాలి. ఆయన మాట నీవు వింటే నీ భారాలను ఆయన మోస్తాడు. దేవుని ప్రసన్నత నీలో ఉంటే ఏ శోధన కూడా నిన్ను పడగొట్టలేదు. శ్రమల దినాలలో నీవు నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే దేవుడు నిన్ను నూతన పరుస్తాడు. నీవు పొందుకోబోయే గొప్ప ఆశీర్వాదాలకు నీ విధేయతే రాజమార్గం అవుతుంది. రాజులకు రాజైన దేవుడే నీలో నివసిస్తూ ఉన్నప్పుడు అసాధారణమైన శాంతి నీకు కలుగుతుంది. ఇది లోకం ఇచ్చేది కాదు సుమా, దేవుడిచ్చే నెమ్మది నీ స్వంతం. రెండవదిగా, సాతాను నీ ఇంటి దరిదాపులకు కూడా రాలేడు. దేవుని కృపాకంచెని చుట్టూ కావలే ఉంటుంది. మూడవది, నిత్యమైన నడిపింపు నువ్వు పొందుకుంటావు. నువ్వు ఏ దారిలో వెళ్ళాలో ఆయన నీకు బోధిస్తాడు.
ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా సరే, ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ జీవితంలో ఒంటరిగా ఉన్నానని నువ్వు ఫీల్ అవుతున్నావేమో. దేవుని సన్నిధి నీ జీవితంలో కరువైందేమో. ప్రభువా, నన్ను క్షమించు, నీ మాట గైకొనే హృదయాన్ని నాకు ఇవ్వు అని హృదయాంతరాలలోండి ఆయన వైపు చూస్తూ, నీ హృదయములో ఆయన నివాస యోగ్యమైన పాత్రగా నిన్ను చేయమని తలంపుతో ఇప్పుడే ప్రార్థన చేయి. దేవుడు ఆకాశము నుండి నీ హృదయం వైపు చూస్తున్నాడు. ఆయనకు నీ ఇంట చోటు ఇవ్వగలవా? ఆయన మాట విని ఆయన ప్రేమను పొందుకోగలవా? ఆయన నీతో నిస్సుటిగా మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయం ఆయన వైపు చూస్తూ సంపూర్ణ సమర్పణతో నీ హృదయాన్ని ఆయన చేతులకు అప్పగించి ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడారు అయా. మాకిచ్చిన పిలుపును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభువా, ఈ లోకాన్ని ప్రేమిస్తూ నీకు దూరస్థలమైపోయాం. నిన్ను యథార్థంగా ప్రేమించి నీ మాటలకు లోబడే కృప మా జీవితాల్లో అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ శ్రమల కాలంలో మా హృదయాలను మీకు ఇల్లుగా మార్చుకోండి ప్రభువా. మమ్మను నూతనపరచి మీరు సిద్ధపరిచిన గొప్ప ఆశీర్వాదాలకు వారసులుగా అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టమని సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.